హాయ్ హలో నమస్తే. నేను మీ సందీప్. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. 4208 పోస్టులు. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. మీరైతే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఎటువంటి తప్పులు అనేది చేయకూడదు. నా తరపు నుంచి వెళ్ళి చిన్న రిక్వెస్ట్ అండి. ఇంతవరకు దాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఆర్ఆర్బి హోమ్ పేజ్ అయితే ఓపెన్ చేశాను. ఇందులో అప్లై అని క్లిక్ చేయగానే ఇక్కడ ఆల్రెడీ ఐ హ్యావ్ అన్ అకౌంట్ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఐ హ్యావ్ అకౌంట్ అని అంటే ఇంతకుముందు ఏఎల్పి టెక్నీషియన్ అనేది అప్లై చేసిన వారు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయ్యి మళ్ళీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ అయితే అప్లికేషన్ అయితే చేయొచ్చు. ఓకే. న్యూ యూజర్ వాళ్ళకి 10th క్లాస్ వాళ్ళకి కూడా ఉంది కాబట్టి న్యూ యూజర్ వాళ్ళకి అకౌంట్ అనేది ఎలా క్రియేట్ చేయాలనో చూద్దామండి. ఫస్ట్ ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th మళ్ళీ రీఎంటర్ చేయాలి. ఫుల్ నేమ్ అనేది 10th క్లాస్లో ఎలా ఉందో అలా చేయండి. స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉండకూడదు. మళ్ళీ కరెక్షన్ కోసం వెయిట్ చేయొద్దు. క్లియర్గా స్పెల్లింగ్స్ అయితే నీట్గా చూసి ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్లో ఉన్నట్టే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఇయర్, మంత్, డేట్, తర్వాత రీటైప్ ద డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ రీఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేయాలి. సెలెక్ట్ ద జెండర్ మేల్, ఫీమేల్ ఏదైతే అది ఎంటర్ చేయండి. ఫాదర్ నేమ్ యాజ్ పర్ 10th ఎంటర్ చేయాలి. మదర్ నేమ్, రీఎంటర్ మదర్ నేమ్. ఆధార్ వెరిఫికేషన్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి. అనగానే గ్రీన్ కలర్లో ఆధార్ అనేది వెరిఫై అవుతుంది. ఆధార్ డేటా కూడా యాజ్ పర్ 10th అయితే ఉండాలి. కేవైసీ ప్రాసెస్లో ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. తర్వాత మెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి జనరేట్ ఈమెయిల్ ఓటీపీ అనగానే మెయిల్కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్కి మొబైల్ ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయాలి. తర్వాత క్రియేట్ యువర్ పాస్వర్డ్ అనేది క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, సింబల్ అండ్ న్యూమరికల్గా ఉంటేనే పాస్వర్డ్ అనేది అయితే తీసుకుంటుంది. క్యాప్చా ఎంటర్ చేసి ప్రీవ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అనాలి. అనగానే మనం పైన టైప్ చేసిన నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఫోన్ నెంబర్ అనేది అయితే క్లియర్గా కనబడుతుంది. ఒకసారి రీచెక్ చేసుకొని క్రియేట్ అన్ అకౌంట్ అనాలి. మళ్ళీ మోడిఫికేషన్స్ అయితే ఉండవు. అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. మీరు మొబైల్ నెంబర్ అయినా మెయిల్ అడ్రస్ అండ్ మీరు ఇచ్చిన పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. పాస్వర్డ్ ఎంటర్ చేయండి. తర్వాత ఇలా ఓపెన్ అయితే అవుతుంది అప్లికేషన్ అనేది. ఆన్లైన్ అప్లికేషన్ హిస్టరీ మనమైతే ఆన్లైన్ అప్లికేషన్ అయితే అనాలి. ఫస్ట్ వన్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ అనేది ఉంది. ఇది డిగ్రీ క్వాలిఫికేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది. ఇది 10th క్వాలిఫికేషన్. ఒకటేసారి 2 అప్లికేషన్ చేయడం అయితే కుదరదు. మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ బాక్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ అంటే ఫర్దర్గా అప్లికేషన్ అనేది ముందుకైతే వెళ్తుంది. మనమైతే కానిస్టేబుల్ ఎలా అప్లై చేయాలో చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ అనాలి. సెలెక్ట్ చేసుకొని మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు మన నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్ అయితే ఇచ్చాం కదా అది ఆటోమేటిక్గానైతే మళ్ళీ వచ్చేస్తుంది. తర్వాత మ్యారేజ్ స్టేటస్, మ్యారీడ్ అయిందా లేదా. తర్వాత మదర్ టంగ్, మనది ఏ మదర్ టంగ్ అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగు సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఎగ్జామ్ అనేది తెలుగులో రాస్తారా ఇంగ్లీష్లో రాస్తారా అనేది మీ ఇష్టం అండి. మీది ఏ మీడియం అయితే ఆ మీడియం ఏది కన్వీనియన్స్గా ఉంటుందో అదైతే సెలెక్ట్ అయితే చేసేసుకోండి. తర్వాత పర్మనెంట్ విజిబుల్ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ మోల్స్ అనేది యాజ్ పర్ 10th అయితే ఎంటర్ చేయాలి. 2 ఎంటర్ చేయాలి. మెమోలో ఒకటే ఉంటే ఒకటే దాన్ని మళ్ళీ రీఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది.
వీడియో అయితే కొంచెం లెంతీగా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎటువంటి తప్పులు అనేది చేయకుండా క్లియర్గానైతే చూసి అప్లికేషన్ అయితే చేయండి. నెక్స్ట్ కమ్యూనిటీ అనేది మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైతే ఆ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మీరు SC/STకి చెందిన వారైతే ఇలా సెలెక్ట్ చేసుకుంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీస్ అనేది అయితే ఉంటుంది. అందులో రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ అనేది అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత ఇష్యూయింగ్ స్టేట్ తెలంగాణ, డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీదనైతే డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ అనేది ఉంటుంది. మీకు రైల్వే పాస్ అనేది ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఎస్ అని పెడితే అక్కడ నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే అడుగుతుంది. సపోజ్ మీకు సెంటరు మనకు నియరెస్ట్ కాకుండా హైదరాబాద్లో పడింది అనుకో, రైల్వే పాస్ అనేది ఫ్రీగానైతే ఉంటుంది, ఎటువంటి ఛార్జ్ లేకుండా. తర్వాత ఓబీసీ వాళ్ళు అయితే ఓబీసీని సెలెక్ట్ చేసుకోగానే ఓబీసీ నాన్ క్రిమి లేయర్ అనేది అడుగుతుంది, ఎస్ అని ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ సర్టిఫికేట్ నేమ్ అడుగుతుంది. ఓబీసీ సర్టిఫికేట్ అనేది ఉంటే ఓబీసీ సర్టిఫికేట్ని ఎంటర్ చేయాలి. తర్వాత ఇష్యూయింగ్ అథారిటీస్ అనేది సేమ్ రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టేటు, డేట్ ఆఫ్ ఇష్యూయింగ్. నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్ అనేది అయితే ఎంటర్ చేయాలి. హౌస్ నెంబర్, విలేజ్, మండల్, పిన్ కోడ్ ఎంటర్ చేసి కింద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గానే అయితే మళ్ళీ ఇటు వచ్చేస్తుంది అడ్రస్ అనేది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనాలి. అదర్ డీటెయిల్స్, ఆర్ యూ అన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. డిసబిలిటీ క్యాండిడేట్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఈబీఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈబీఎస్ సర్టిఫికేట్, జనరల్ వాళ్ళకి అది. రైల్వే ఎంప్లాయ్ అయితే ఎస్ లేకపోతే నో. నాట్ అప్లికేబుల్. అప్రెంటిస్షిప్ ఉంటే ఎస్ అనండి, లేకపోతే నో అనండి, నో అని పెట్టేసేయండి. బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ రిఫండ్ ఆఫ్ ఫీ. అమౌంట్ అనేది అయితే మీకు రిఫండ్ అవుతుంది. బీసీ వాళ్ళకు 400 రూపీస్ రిఫండ్ అవుతుంది. SC/ST వాళ్ళకి 200 రూపీస్ అయితే అమౌంట్ రిఫండ్ అయితే అవుతుంది. ఎగ్జామ్కి మనం కట్టిన అమౌంట్లో. నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్ నేమ్ ఎంటర్ చేయాలి, అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి IFSC కోడ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ అనగానే బ్యాంక్ నేమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనగానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మనం 10th ఉంది కాబట్టి కానిస్టేబుల్ 10th డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఏ స్టేట్లో చదివారు, ఏ డిస్టిక్లో చదివారు, బోర్డు అనేది ఏంటిది, స్టేట్ బోర్డ్, సెంటర్ బోర్డ్, ఓపెన్ స్కూల్, ఇలా మీది ఏ బోర్డుకు చెందింది అయితే ఆ బోర్డు నేమ్ ఎంటర్ అయితే చేయాలి. తర్వాత డేట్ ఆఫ్ పాస్ ఎంటర్ చేయాలి. మెమో మీదనైతే ఉంటుంది. కరోనా బ్యాచ్ వాళ్ళు అయితే మేలో పాస్ అయి ఉంటారు, రెగ్యులర్ బ్యాచ్ వాళ్ళు అయితే మార్చిలో పాస్ అయి ఉంటారు. ఇయర్ అండ్ మంత్, డేట్ ఎంటర్ చేసి మీ 10th క్లాస్ యొక్క రూల్ నెంబర్ను ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి యాడ్ అనాలి. యాడ్ అనగానే మనకైతే 10th డీటెయిల్స్ అనేది ఇలా యాడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఎస్ఐ అప్లై చేసే వాళ్ళకి డిగ్రీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అనేది మ్యాక్సిమం 30 KB to 70 KB ఉండాలి, JPG ఫైల్. ఇలా ఎగ్జాంపుల్ ఫొటోస్ అనేది ఇది రిజెక్ట్ అవుతాయి. ఇలా ఫొటోస్ ఉంటాయి, గ్లాసెస్ ఉంటాయి, హెయిర్ అనేది ఒక ఐ మీద ఉంటే, క్యాప్ పెట్టుకున్నా కానీ, బ్లర్ ఫొటోస్, ఆఫ్ ఫొటోస్, మల్టిపుల్ ఫేసెస్ ఇలా ఉంటే మాత్రం అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. క్లియర్గా వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటో అండ్ నీట్గా బ్లాక్ పెన్తో సిగ్నేచర్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనగానే మనకైతే అప్లికేషన్ అనేది ప్రివ్యూ చూపిస్తుంది. అగ్రీ అని ప్రివ్యూ అప్లికేషన్ అనేది అయితే చూసుకోవాలి. ఒకసారి మనం వివరంగా మన డేటా అనేది ఎంటర్ చేసాం కదా, అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయని ఒకసారి క్లియర్ కట్గా చెక్ చేసుకున్నట్టు అయితే మనం ఎడిట్ ఆప్షన్ కోసం వెయిట్ చేయనక్కర్లేదండి. సో ఇలా మొత్తం మన ప్రొఫైలు, మన బేసిక్గా ఏదైతే ఫిల్ చేసామో అవన్నీ
క్లియర్గా ఒకసారి చెక్ చేసుకొని అగ్రీ అని చెప్పి సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ చెప్తుంది ఎటువంటి కరప్షన్స్ అయితే ఉండవు ఇప్పుడు అని చెప్పేసి చెప్తుంది. ఓకే అని చెప్పి సబ్మిట్ అయితే చేయాలి. బీసీ వాళ్ళకి 500 రూపీస్ అయితే అడుగుతుంది. సో నేను నాదైతే పే అయితే చేస్తున్నాను. పే నవ్ అనాలి. అగ్రీ విత్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ప్రొసీడ్ అనగానే పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. పేమెంట్ గేట్వే ఇలానైతే ఓపెన్ అవుతుంది. మనం డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ యూపీఐ ద్వారా కూడా అమౌంట్ అయితే పే చేయవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్తో ఇలా అన్ని బ్యాంక్స్ అయితే ఉంటాయి. యూపీఐ అక్కడ ఎంటర్ యూపీఐ @YBL అనే ఉంటుంది కదా, అది ఎంటర్ చేస్తే మీకు ఫోన్పేలో లింక్ వస్తుంది. అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. పే చేయగానే ఇలా పేమెంట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకైతే వస్తుంది. తర్వాత అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్తే వ్యూ అప్లికేషన్ అనగానే మనం సబ్మిట్ చేసిన PDF ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఇదైతే ప్రింట్ తీసి సేవ్ అయితే చేసుకోండి. ఓకే అండి, ఈ అప్లికేషన్ అనేది ఎలా చేయాలో నేనైతే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. మీకు ఇది అర్థమైనట్లయితే లైక్ చేయండి. మీ సర్కిల్లో కానీ ఇలాంటి అప్లికేషన్ ఎవరికైతే ఉపయోగపడుతుంది, RPF కానిస్టేబుల్ వీరు ఎలిజిబుల్గా ఉన్నారు అనే మీకు అనిపించినట్లయితే ఈ వీడియోని వారికి షేర్ చేయండి. అప్లికేషన్ వాళ్ళకు చేసుకోమని రిక్వెస్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.